వరకు ఏంటా జబ్బు? కడుపులో ఒక మంట పుట్టే వరకు తాగుతూనే ఉంటావా? లోపలను అవయవాలు పాడయ్యే వరకు కూడా నీ త్రాగుడు మానవా? ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? కడుపులో మంట పుట్టించే వరకును కూడా చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. పెళ్లి జరిగితే మద్యం పార్టీ, మందు పార్టీ ఉండాలి. మెచ్యూరు ఫంక్షన్ అయితే మందు పార్టీ ఉండాలి. ఇల్లు ఓపెనింగ్ అయితే మందు పార్టీ ఉండాలి. ఏదైనా పుట్టినరోజు అయితే మందు పార్టీ ఉండాలి. ప్రభు చెప్తా ఉన్నాడు, యెషయా చెప్తా ఉన్నాడు, వేకున లేచిపోయి మీరు చాలా రాత్రి వరకు మీరు తాగుతూ ఉన్నారు అబ్బాయి. కడుపులో మంట పుట్టించే వరకు త్రాగుతున్న వారికి ఏంటా జబ్బు? లోపల మంట పుట్టే వరకు తాగుతూనే ఉంటావా? లోపల పాడైపోయే వరకు తాగుతూనే ఉంటావా? అంతా పాడైపోయిన తర్వాత మనుషుల దృష్టికి నువ్వు చీపుగా కనపడతావు. కనీసం నీ భార్య కూడా సహించుకుంటుంది. అబ్బాయి లేదండి అలాంటిది కదా నా భార్య అంటావా? నీవేమన్నా యోబు కంటే గొప్పోడువా? యోబు గారు ఊపిరి తన భార్యకు అసహ్యంగా ఉన్నదన్నది. ఊపిరి ఊతుంటే ముక్కులో గాలి ఊతుంటే తన భర్చే అలాగెట్టు మొఖం అనేదంట. ఎవరో యోబు గారి భార్య అనేదంట, నీ గాలి వస్తుంటే చిరాకు వచ్చేస్తుంది అనేదంట. యోబు తాగి కాదు, యోబు అనుకున్న విధంగా తన శరీరంలో ఆరోగ్యము పాడైనప్పుడు, పరిస్థితులు బాగోక అతను శోధించబడతా ఉన్నప్పుడు, తన శరీరంలో అనారోగ్యం పాలైనప్పుడు తన భార్యకు ఏమైనా ఒకవేళ అంటుకుంటుందేమోనని తన ఊపిరి కూడా తనకు ఎలాగుండేదట, అసహ్యంగా ఉండేదట. ఆ స్థితి తెచ్చుకోకూడదు. చాలామంది కుటుంబాల్లో తమ భార్య ముందు చులకనైపోవడానికి గల కారణము, తన కుటుంబాలు బంధువుల మధ్య తలదించుకుని బ్రతకడానికి గల కారణము, సమాజంలో ధైర్యముగా తిరగలేకపోవడానికి గల కారణము నీ తప్పిదాలు, నీ లోపాలు, నీ బలహీనతలు సమాజంలో నిన్ను బలహీనుడిగా చేసేస్తా ఉన్నాయి. ఇక్కడ అంటాము, వాక్యం చెప్తాడు, మద్యము త్రాగుదమని వేకున లేచి చాలా రాత్రి వరకును కూడా పానము చెయ్యి వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఒక్క మాటలో చెప్పండి, త్రాగుబోతోడికి రాబోతున్న దినములలో శ్రమ. అదే పనులు అదే కంటిన్యూస్గా నీవు కొనసాగిపోతూ, ఏది లెక్క చేయక, ఎవరిని లెక్క చేయక, ఉదయం లేచేది మొదలుకొని పండుకునే వరకు నువ్వు చేస్తున్న ఈ దరిద్రగుట్ట అలవాటు వదులుకోకపోతే రాబోతున్న దినములలో నువ్వు శ్రమ పడవలసి వస్తుంది. నీ కడుపులో మంట పుట్టబోతా ఉంది. అంతవరకు నీవు దాన్ని వదులుకోవా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇటువంటి వారందరి కొరకే పాతాళము తెరవబడి ఉన్నది. సరే, వదులుతావు వదలకపోయినా మంచిగానే ఉంటున్నానండి నువ్వు చెప్పుకుంటావేమో, సరే మంచిదే ఉంచుకో. కానీ ప్రభు చెప్తాను, నీ కొరకు 14వ వచనములు, అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులైనను సామాన్యులైనను, ఘోష చేయువారును హర్షించువారును పడిపోబుదురు. మీరు 14వ వచనంలో ఏమి కనబడతా ఉందంటే పాతాళము కనబడతా ఉంది. ఎవరి కొరకు? తాగుబోతోడా, నీ కొరకే పాతాళము, నరకము నీ కొరకే. ఆ వ్యసనం నుంచి నువ్వు బయటకు రాకపోతే నరకానికి పోతావని బైబిల్ చెప్తా ఉంది. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎవరికి శ్రమ? త్రాగుబోతులకు శ్రమ. వేకువనే లేచి చాలా రాత్రి వరకు అదే పని. కడుపులో మంట పుట్టే వరకు తాగుతున్నవాడా, విందులు వినోదాలను పరిగెత్తుతున్నవాడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ కొరకు నరకము నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. అందుచేత పాతాళము గొప్ప ఆశతో ఆశ పెట్టుకుని చూస్తా ఉందని నీలాంటోడు కావాలని నాకు. ఆ నరకములోనికి వెళ్ళిపోతావు. 16వ వచనంలో తీర్పు ఉంది. 16వ వచనములో ఏముంది? సైన్యములకు అధిపతిగా యెహోవా తీర్పు తీర్చి మహిమపరచబడెను. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన పరిశుద్ధ పరచుకొనును. చాలు చాలు చాలు. మీరు 16, 17లో కూడా అదే మీకు కనిపిస్తూ ఉంటుంది. 14లోనేమో పాతాళం ఉంది, 16లోనేమో ఏముందట? తీర్పు రోజున నీవు దేవుని సింహాసనము ముందు నిలబడవలసి ఉన్నది. మరలా ఇంకొకసారి నా వైపు చూడాలి మీరందరూ. పెన్న ఉంటే అక్కడ అండర్లైన్ చేయండి. 14లో నీ కొరకు నరకం ఉన్నది. జాగ్రత్త.
16లో చూస్తారు మీరు. తీర్పు రోజున నీవు దేవుని సింహాసనము ముందు నువ్వు నిలబడాలి. ఎవరు చూడరో, ఈ భూలోకంలో చూసిన నిన్నెవ్వరు పట్టించుకోరు. ఈ లోకములో నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు, అన్న, తమ్ముడు, సేవకుడు ఎవడు చూసినా చూడకపోయినా ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన గ్రంథములో నీ చేసే ప్రతి కార్యము లిఖితములై ఉంటాయి. ఒక రోజున దేవుని ముందు నువ్వు నిలబడవలసి వస్తుంది. తీర్పు రోజు ఒకటి ఉందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 16 వచనంలో మరలా చెప్పాలి. 14లో ఏముంది? నోరు చెప్పాలి, అందరు చెప్పాలి. పాతాళము, నరకము ఉంది. 16లో ఏముంది? తీర్పు ఉన్నది. అందుకు నీ క్రియలు జాగ్రత్త చేసుకోవాలి. అందుకు నిన్ను పరిశుద్ధపరచుకోవాలి. నిన్నగాక మొన్నే ఒక ఆయన చనిపోయాడు. నిన్నే చనిపోయాడు. అక్కడికి వెళ్ళాం. చాలామంది ముసుగులు వేసుకుని, గెటప్లు వేసుకుని, కొంతమంది సంఘాలలో ఉంటారు కదా, వచ్చి అక్కడి నుంచి పద్యాలు మొదలెడతారు కదా. అలా బాడీ అలా పడుకోబెట్టి ఉంచారు. అలాగే ఈ లోపల మొదలెడతా ఉన్నారు వీళ్ళు. వాళ్ళు మామూలు పాటలు కాదు, ఏదేదో పాటలు పాడారు. బోళ్ళ చదివేస్తున్నారు, పుస్తకాలు చదివేస్తున్నాడు. తాగి 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 చచ్చిపోయాడు. ఆడు మామూలుగా తాగివాడు కదా, పొద్దుడు లేచి మొదలుకొని రాత్రి వరకు అదే పనిలో ఉంటూ ఉండేవాడు. వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు ఇందుకు చనిపోవడం గల కారణం కూడా ఏంటంటే 4 రోజులు తిండి మానేసాడంట. ఇక అదే పనిలో ఉన్నాడట. ఆ తాగుతారే ఉన్నాడట. తాగి 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 లాస్ట్ రోజు ఇక అన్నం తినేలాగలేడే నా లావుడు అందట. ఇదిగో మందుగా తెచ్చాను అందట. ఆడు పడుకున్నవాడు తెచ్చావా అని లేచాడంట పైకాడు. అలా లేచి నవ్వుకుని తాగుదాం అనుకుంటున్నాడు అంట, కానీ ఓపిక లేదట తాగడానికి. ఈ లోపల ఇదిగో నీకోసమే తెచ్చాను అందంట ఆవిడ. ఇంతలో దాన్ని అలా పక్కన పెట్టి అలా నవ్వుకుని అలా పడుకున్నాడట. అలా చూసి కళ్ళు తాను వదిలేసాడు. ఈ లోపల బయట పడుకోబెట్టారండి. మాకు ఫోన్ వచ్చింది. వెళ్ళాం, అమ్మగానే వెళ్ళాం, చూసాం, పలకరించాం. నిన్న సాయంకాలం వరకు అక్కడే ఉన్నాను. నేను 5 గంటల వరకు నేను సాయంకాలం అక్కడే ఉన్నాను. వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు ఒక ఆవిడ, ఇదిగో ఫాదర్ ఏం చెప్పారు చర్చిలో, మీ కన్నీటి ప్రార్థన పరలోకానికి ఆపేద్ది ఇవ్వండి, ఏడకండి, కన్నీరు కాదు, అందరూ ప్రార్థించండి, పరలోకం వెళ్ళిపోతాడు అంటుంది. ఆడేమో తాగి తాగి చచ్చాడు. ఈవిడేం చెప్తుంది? ఫాదర్ ఏం చెప్పారు చర్చిలో, కన్నీళ్ళు ఆపేస్తాయట పరలోకం అని చెప్పాడంట ఆయన. మనం ఏడిస్తానంట పరలోకానికి వెళ్ళకుండా ఆపేద్దని చెప్పాడంట ఆయన. అందుకని ఈవిడేం చెప్తుంది? ఏడకండి, సాయంకాలం వస్తానులే, సమాధికాడికి అలా వెళ్ళిపోతున్నాను నేను అని వెళ్ళిపోయింది అంతే. నీ రికమెండేషన్ కుదురుతుందా? చనిపోయిన తర్వాత ప్రభువా ఈ బిడ్డను మీ సన్నిధి చేర్చుకో ప్రభు, నోరు మూయిరా, గ్రంథం నా దగ్గర నువ్వెవడోరా చెప్పడానికి అంటాడు ఆయన. నా గ్రంథంలో ఏమి లిఖితములై ఉన్నాయో నీకేం తెలుసురా? రికమెండేషన్ చేస్తున్నావేంటి? పాతాళం ఉన్నది, తీర్పు ఉన్నది. ఆ తీర్పు రోజున దేవుని ధవల సింహాసనం ముందు నువ్వు నిలబడవలసిన రోజు ఒక రోజు ఉంది. జీవగ్రంథములో ఎవరి పేరైనను లేని ఎడల వాడు మండుతున్న అగ్నిగుండములోనికి పోవాలి. గంటే తీసే అంటాడు. వాడి కోసం అంత చర్చించటం, వాడి కోసం అంత టైం వేస్ట్, తీసేయి అంటాడట. గ్రంథములో ఎక్కడా నీ పేరు కనిపించదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరికి శ్రమ? ఒక్క మాటలో చెప్పండి, తాగుబోతోళ్ళందరికీ శ్రమ. చెప్పండి, ఇంకో మాట చెప్పండి అందరూ, త్రాగుబోతులకు శ్రమ.